పల్లి మండలం మోకిలా తండాలో సంక్రాంతి సందర్భంగా ముగ్గుల పోటీలు ఘనంగా నిర్వహించారు. గ్రామ యువ నాయకుడు బాబు నాయక్ ఆధ్వర్యంలో మహిళలు రంగురంగుల ముగ్గులను తీర్చిదిద్దారు. గతేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా ప్రత్యేక ముగ్గుల పోటీలు నిర్వహించి మొదటి బహుమతి 50,000, రెండవ బహుమతి 25,000, మూడవ బహుమతి 15,000, నాలుగవ బహుమతి 10,000, ఐదవ బహుమతి 5,000గా ప్రకటించారు. పోటీల్లో గెలుపొందిన విజేతలకు బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాజగోపాల్ చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా స్వచ్ఛ భారత్ లో భాగంగా చెత్తబుట్టలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మహిళలు, గ్రామస్తులు, రాజకీయ నాయకులు పాల్గొన్నారు. నా పేరు మౌనిక, నేను మోకిలా తాండాలో ఉంటాను. ఎక్కువ పార్టిసిపేట్ చేసిన ఫస్ట్ సెకండే వస్తుంది నాకు. ఈసారి మరి బడ్జెట్ ఎక్కువ కదా, 50,000. చాలా అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు అసలుకి. చాలా 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 హ్యాపీ ఉంది నాకు ముగ్గురు చూసినప్పుడు. ఆల్రెడీ వేస్తుండగానే చాలా మంది వచ్చి బాగుంది మీకే ఫస్ట్ ప్రైజ్ అని అన్నారు. నేను నమ్మలేదు, అంటే బయట నుంచి వచ్చారు కదా జడ్జ్ చేయడానికి, నేను నమ్మలేదు. సో వాళ్ళు జడ్జ్ చేసిన తర్వాత నిజంగా చాలా చాలా బాగా వచ్చింది. నేచర్ లేదే సంక్రాంతి లేదు. ఎంత సంక్రాంతి చేసినా ఫస్ట్ నేచర్ కదా మనకు కావాల్సింది, నేచర్ వేసాం, అందుకే అదే సెలెక్షన్ చేసుకున్నాం. 50,000, 5 మెంబర్స్. నేచర్ అయితే ఇక్కడే వచ్చి ఫస్ట్ ట్రై చేశాను. నైట్ చూసుకున్నా, జస్ట్ ట్రై ఇక్కడే చేసేది. పేరు వర్త్యా బాబునే, మోకిలా తండా వాసిని. మా అమ్మ మోకిలా తండా సర్పంచ్. మా అమ్మగారు ఆలోచించి సంక్రాంతిలో ముగ్గుల పోటీ పెడితే బాగుంటుంది బేటా అని చెప్తే ఆలోచించి గత 2-3 సంవత్సరాల నుంచి కంటిన్యూగా పెడుతూనే ఉన్నాము. ఈసారి కొంచెం మంచిగా మనం గెలిచినాం కాబట్టి కొంచెం మంచిగా ప్రోగ్రాం పెడితే బాగుంటుందనే ఉద్దేశంతో సంక్రాంతి పండుగ పెట్టినాము. అయితే ఈ ముగ్గుల పోటీ సందర్భంగా పెద్ద పెద్ద నాయకులు, జిల్లా అధ్యక్షులు, మండల అధ్యక్షులు, అదేవిధంగా పెద్ద ఎత్తున మా గ్రామ ప్రజలు వచ్చారు. మీరు చూస్తూనే ఉన్నారు. కాబట్టి ఇదే ఉత్సాహంతో గ్రామ ప్రజలు అందరూ నాకు సహకరిస్తే నేను గ్రామ ప్రజలకు ఎల్లప్పుడూ డెవలప్మెంట్లో కానీ, స్కూల్ విషయంలో కానీ, గ్రామ పంచాయతీ విషయంలో కానీ, డ్రైనేజ్ విషయంలో కానీ, కరెంట్ విషయంలో కానీ ఎల్లప్పుడూ వాళ్ళ కోసం, అభివృద్ధి కోసం ముందుకు కొనసాగిస్తూ ఉంటాను. కాబట్టి నాకు ఈరోజు